ఈరోజు మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 5:49 అవుతుంది. ఒక బెస్ట్ వ్యూ ప్లేస్ ఉంది హైదరాబాద్లోనే. నియర్ బై ఒక ఎగ్జాక్ట్ దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఒక 13 km వస్తుంది. సో మనము 6:30 కల్లా అక్కడ ఉండాలి. మేబీ 6:30 కల్లా అక్కడ రీచ్ అవ్వకపోతే అక్కడ మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. మనం వెళ్ళిందంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో మనము ఇక్కడే టైం వేస్ట్ చేయకుండా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే, సో మెయిన్ ఇక్కడ నుంచి 30 minutes అయితే టైం పడుతుంది. బట్ మనము తొందరగా వెళ్తే మనకు చాలా మంచిది. సో మనమైతే ఇంకా రైడ్ అయితే తీసేద్దాం. లెట్స్ గో. మంచి ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా. సరే వెళ్తాము. బాయ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. ఓకే బాయ్. సో మనం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో మనం చాలా తొందరగా అయితే వెళ్ళాలి. బేసిక్గా ఇప్పుడు టైం కూడా లేదు. సో మనం డైరెక్ట్ ఇప్పుడు మెయిన్ రోడ్ మీదనే కలుద్దాం. ఓకే, సో ప్రెసెంట్ అయితే మనం మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం. సో మెయిన్ రోడ్ మీద టచ్ అన్నా కదా, మనం ఇక్కడ నుంచి చాలా స్పీడ్ అయితే వెళ్ళాలి. చూడండి పైన సన్ టైం స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. సో మనకి ఇంకా టైం కూడా లేదు బేసిక్గా. సో మనం ఎంత స్పీడ్ వెళ్తే అంత మంచిది. మనకు టైం కూడా లేదు. మేయర్గా ఈ టైం కల్లా అక్కడ ఉండాలి. బట్ నేను అనుకోలేదు ఈరోజే వెళ్తా అని. రేపు అనుకున్నాను, బట్ నేను ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయా. అరే యార్, ఏ కారు నాకు అస్సలు టైం లేదు. అందుకే రాంగ్ రూట్లో కూడా ఇంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. సో బేసిక్గా రాంగ్ రూట్లో స్లోనే వెళ్ళాలి. మనమైతే సుచిత్ర సర్కిల్ దగ్గర నుంచి మనమైతే ఆపోజిట్ అల్వాల్ రోడ్ నుంచి, అంటే మనము దీని పేరు ఏదో అంటారు, మేబీ గుర్తుకొస్తలేదు. ఇదేదో అల్వాల్ నుంచి లెఫ్ట్ ఏదో రూట్ పేరు ఉంది, ఐడియా లేదు. సో మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. మార్నింగ్ టైము ఎగ్జాక్ట్ 6 అవ్వడానికి ఇంకొక 5 minutes ఉంది అనుకుంటా. 6 అవ్వడానికి ఒక 5 minutes ఉందనుకుంటా. మేయర్గా మనం వెళ్ళిపోతాం అనిపిస్తుంది. మించుమించు 60 స్పీడ్ వెళ్తున్నా. వీడే పెద్ద లారీ ఉన్నాడే 60 పైన పోతుండు, మనమే 60లో వెళ్తున్నాము. అమ్మ వీడికి మనకు ఫుల్ ఫరక్ ఉంది. వీడు ఎంత స్లో వెళ్ళాలి తెలుసా, మినిమం 40లో వెళ్ళాలి. ఎవ్వరు లేరని చెప్పి 60లో 70లో దంచుతుండు. చలికి నాకు నోట్లోకి వెళ్ళి మాటలు వస్తలేవు, కానీ చెప్తున్నా చూడండి గాయస్. మార్నింగ్ పూట జర్నీ అనేది ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా అయితే మనం డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ లారీలు ఇవి ఎక్సెట్రా అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈజీగా నేను 70 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకరి ఇప్పుడు ఒక ప్లేస్ అంటే నేను నా నా కర్తవ్యమే ఇది. ఒకటి, ఫుల్గా ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం నాకు ఇష్టం. ఇండియాలో ఉన్న ప్రతి ప్లేసెస్ తిరగాలి. చూడండి గాయస్, అక్కడ సన్ స్టార్ట్ అయింది. మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. స్పీడ్ బ్రేకర్. ఇప్పుడే బోయినపల్లి దాటాం. బోయినపల్లిలో ఇప్పుడు ఎగ్జాక్ట్ కొంచెం దాటామంటే దాని దగ్గరలో ఉన్నాం.
మనం పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. అస్సలు పెట్రోల్ లేదు, అస్సలు లేదు, బండి అయిపోతుంది. ఈ లెఫ్ట్లోనే పెట్రోల్ పంప్ ఉంది. ఇదేనా? రైట్ రైట్, హెచ్పి ఉంది. ఇక తగలబడదాం నడు ఏదో ఒకటి. ఇక బండి అయిపోతుంది. ఏడుంది ఏడుంది పెట్రోల్ పంప్. నేను ఆపినాను కూడా చెప్పినా నాకు. ఇప్పుడు మిమ్మల్ని అయితే సో బ్యాక్ సైడ్ ఒక కారు చాలా ఓవర్గా వేసేస్తుంది. ఓకే, మనల్ని చూసి చాలామంది మన మీదకి వస్తూ ఉంటారు. అవన్నీ లైట్ తీసుకోవాలి. సో ఒకప్పుడు నేను ఈ హాస్టల్లోనే చదువుతున్నా. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు పైకి అయితే వెళ్ళాను. సో హాస్టల్ ఓపెన్. ఇది మనకు పెద్ద సాహసం అనే చెప్పాలి. ఫైనల్గా మనం అనుకున్న పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. సో మనం అనుకున్న దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ప్రెసెంట్ లొకేషన్ దగ్గరలో ఉన్నాం. వ్యూ ఎలా ఉందో చూద్దాం. యువర్ ట్రావెల్ వెంకట్. తప్పకుండా మీరు కూడా వస్తారు దీంట్లో, పర్లే కదా, నో ప్రాబ్లం. UR.travel వెంకట్. సో మనం అనుకున్న వ్యూ పాయింట్ ఇదే. ఇంకొంచెం టైంలో సూర్యుడు బయటకైతే వస్తాడు. సో ఫన్నీ అన్న వాళ్ళు, అన్న ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటే నువ్వు ప్రాబ్లం అని చెప్పారు. సో మనము సన్ అయితే మనం రికార్డ్ అయితే చేయాలి. టైం అయితే లేదు, నేను ఇంకా రన్ అయితే చేస్తున్నా. ఓకే, సో మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఓన్లీ ఇక్కడ మాత్రమే, అటు సైడ్ వెళ్ళొద్దు మనం. అటు సైడ్ ఉన్న ఒక టాపిక్ కదా, అటు సైడ్ టాపికే మాట్లాడొద్దు. సో హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ అంతా కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇక్కడే మనం స్టార్ట్ అయితే అవ్వాలి. సో మనం ఇంకా బ్యాక్ సైడ్ చూద్దామా. సో మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. సో వ్యూ ఇలా అయితే ఉంది. సన్ కూడా స్టార్ట్ అవుతుంది. మనం అనుకున్న ప్లేస్ అయితే ఇదే. సో సన్ ఎగ్జాక్ట్గా అక్కడ స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నాకు తెలిసిందంటే ఇదే. మార్నింగ్ టైంకి నేను చాలా కష్టపడి వచ్చింది ఇదే ప్లేస్కి. సో నేను ఇక్కడ నుండి నా ముందు నా ప్లేస్, నేను అనుకున్న ప్లేస్ ఉంటే చాలు అనుకున్నా. సో ఎగ్జాక్ట్గా అయితే నేను రీచ్ అయితే అయిపోయా. సో ఒక్కసారి మనం అయితే ముందుకు వెళ్దాం. సో ముందు నా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం. ఓకే, సో గాయస్ చూడండి, ఇది ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ద డే. సన్ అయితే స్టార్ట్ అవుతుంది గాయస్. సో మనం ఈ ప్లేస్ కోసమే చాలా వచ్చాం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండ్ పీచ్ఫుల్ ఉంటుంది. నైస్ ప్లేస్. సో సన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనమైతే వెయిట్ చేయాలి. అగో సన్ ఎగ్జాక్ట్ ఒక మూమెంట్ అయితే వచ్చింది. అదొకటి మనమైతే అబ్జర్వ్ చేద్దాం. సో ఒకసారి జూమ్ చేద్దాం. చూడండి గాయస్, కనబడ్డాడు కదా సన్. మార్నింగ్ టైం. సో గాయస్, హలో, హాయ్ గాయస్. సో మార్నింగ్ టైం.
ప్లేస్కి అయితే వచ్చా. అండ్ అక్కడైతే స్నానం పోయి చూడండి మార్నింగ్ టైం విజువల్స్ సూపర్. అండ్ నైట్ అంతా స్లీప్ లేదు, నిద్ర లేదు ఈరోజు. కంప్లీట్ గా మూన్ అయితే కనబడుతుంది మనకు. సో లాస్ట్ టైం ఫైనల్గా మనం రీచ్ అయితే అయిపోయాం.
మార్నింగ్ టైంకి నేను చాలా కష్టపడి వచ్చింది ఇదే ప్లేస్కి. సో నేను ఇక్కడ నుండి నా ముందు నా ప్లేస్, నేను అనుకున్న ప్లేస్